హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అగైన్. సో ఇప్పుడే మనకైతే మన రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. సో ఇంక ఏ మాత్రం డిలే లేకుండా డైరెక్ట్ గా ట్రైలర్ చూసేసి ట్రైలర్ లో ఉన్న పాజిటివ్స్, నెగిటివ్స్ అండ్ స్టోరీలో ఇంకోటి డిస్కస్ అయితే చేద్దాం ఈ వీడియోలో కంప్లీట్ గా. సో ఎక్సైటెడ్ ఫర్ దిస్ ట్రైలర్. ఇంక లేట్ లేకుండా ట్రైలర్ చూసేసి అయితే వచ్చి డిస్కస్ చేద్దాం. లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో. పాట మాత్రం మాస్ పెట్టారుగా. వావ్. సో అది గైస్ ఈ గేమ్ చేంజర్ ట్రైలర్ అయితే. సో ఇనీషియల్ గా మనం అయితే పాజిటివ్స్ తో స్టార్ట్ చేద్దాం. దాని తర్వాత స్టోరీ లైన్ డిస్కస్ చేద్దాం. ఫైనల్ గా మూవీలో నెగిటివ్స్ కూడా డిస్కస్ చేద్దాం. సో నాకు గట్టిగా పాజిటివ్ అనిపించింది అండ్ మోస్ట్ ఎక్సైట్మెంట్ పెంచింది ఏంట్రా అంటే ఈ మూవీ ట్రైలర్ చూశాక చరణ్ గారిది అండ్ సూర్య గారిది ఫేస్ ఆఫ్ సీన్స్ ఏవైతే ఉన్నాయో నాకైతే చాలా క్రేజీగా అనిపించింది. ఈ ట్రైలర్ లో జస్ట్ 1 to 2 టైమ్స్ మాత్రమే వాళ్ళ ఫేస్ ఆఫ్ అయితే ఉంది, కానీ అదే నాకైతే చాలా క్రేజీగా అనిపించింది. ఇలాంటి సీన్స్ కానీ ఒక 7 to 8 కానీ ప్రాపర్ గా పడితే మాత్రం ఫిలిం లో మాత్రం ఇంకా థియేటర్స్ డెఫినెట్లీ బ్లాస్ట్ అయితే అవుతాయి వితౌట్ ఎనీ డౌట్. అండ్ మనం ప్రాపర్ గా ట్రైలర్ ని చూస్తే మనకి కొన్ని క్రేజీ సీన్స్ అయితే చూపించారు. అవి జస్ట్ అలా వచ్చి వెళ్ళిపోయాయి, కానీ మనం కానీ ప్రాపర్ గా అబ్జర్వ్ చేస్తే అవి చూడడానికి చాలా మినిమల్ గా చాలా సింపుల్ గానే ఉంటాయి. కానీ మనం ప్రాపర్ గా అబ్జర్వ్ చేసి చూస్తే మాత్రం అవి చాలా ఇంపాక్ట్ కలిగించే సీన్స్ డెఫినెట్లీ. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఇనీషియల్ గా ట్రైలర్ స్టార్ట్ అయినప్పుడు మనకి చరణ్ గారు అయితే నిలబడుకొని ఉంటారు, ఆపోజిట్ లో అయితే 100 మెంబర్స్ అయితే ఉంటారు. ఐఏఎస్ రోల్ లో ఉన్న చరణ్ గారు అయితే ఎగ్జాక్ట్ గా నిలబడుకో ఉంటారు మిడిల్ లో అయితే. సో ఈ సీన్ ని యాక్చువల్లీ చరణ్ గారు అయితే ఓన్ చేసేసుకున్నారు. స్టార్టింగ్ ఫ్రమ్ మగధీర నుంచి ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన ఆర్ఆర్ఆర్ అండ్ ఈ గేమ్ చేంజర్ లో ఈ సీన్ అయితే ఈ కంప్లీట్లీ నెయిల్డ్ అని చెప్పాలి. అసలుకి అది చూసే చాలా సింపుల్ గా ఉంది, కానీ థియేటర్స్ లో మాత్రం ఫ్యాన్స్ గట్టిగా స్టఫ్ ఇచ్చే సీన్ ఇది. అండ్ దీని తర్వాత నాకు మోస్ట్ క్రేజీ అనిపించింది ఏంటరా అంటే మిడిల్ ఆఫ్ ద ట్రయల్ లో ఒక సీన్ జస్ట్ అలా వచ్చి వెళ్ళిపోద్ది మెరుపు తీగలాగా. హార్స్ మీద అయితే మనకి చరణ్ గారు అయితే రైడ్ చేస్తూ ఉంటారు, అది కూడా షర్ట్లెస్. హోప్ఫుల్లీ ఈ సీన్ మాత్రం సాంగ్ లో ఉండకూడదు అనుకుంటున్నా. ఇది కానీ ప్రాపర్ గా ఒక ఓరా మాస్ ఫైట్ లో పడితే మాత్రం, అట్లీస్ట్ చేజింగ్ సీన్స్ ఆ కైండ్ ఆఫ్ అన్న పడితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటది ఈ సీన్ మాత్రం. అండ్ ఇంకొకటి క్రేజీ అనిపించింది ఏంట్రా అంటే ట్రైలర్ లో మనకైతే హార్స్ అయితే స్విమ్ చేస్తూ ఉంటది, పక్కన అయితే మనకి చరణ్ గారు కూడా స్విమ్ చేస్తున్నారు హార్స్ తో పాటు. సో అది చూసినప్పుడు నాకు ఒక సెకండ్ మాత్రం మగధీర వైబ్ అయితే వచ్చింది. అఫ్ కోర్స్ ఆ కాంటెక్స్ట్ వేరు, కాకపోతే ఆ మూవీలో చరణ్ గారికి అండ్ హార్స్ కుండే రిలేషన్ తో ఆ కైండ్ ఆఫ్ వైబ్ అయితే వచ్చింది నాకు అది చూసిన తర్వాత. అండ్ ఫైనల్ క్రేజీ స్టఫ్ ఏంట్రా అంటే ఆ లాస్ట్ లో అసలు ఆ కత్తి పట్టుకుని హెలికాప్టర్ దిగడం ఏంది భయ, అసలు అయితే మెంటల్ మాస్ సీన్ అదైతే మాత్రం. సో లాస్ట్ లో బెస్ట్ దాచారు అనిపించింది ఈ ట్రైలర్ మొత్తం చూసిన తర్వాత. అండ్ ఇంకొక హ్యాపీ థింగ్ ఏంట్రా అంటే ఈ మూవీలో మళ్ళీ మనకి బ్రహ్మానందం గారు అయితే కనిపించారు. ఆఫ్టర్ లాంగ్ టైం పెద్ద మూవీస్ లో చేస్తున్నారు ఈ మూవీలో అయితే. అండ్ సునీల్ గారిది కూడా సంథింగ్ క్రేజీ క్యారెక్టర్ అని అనిపిస్తుంది. అండ్ ఈ మూవీ చూసిన అండ్ నాకెందుకో అది బాగా వర్కౌట్ అవ్వచ్చు అండ్ అట్ ది సేమ్ టైం అదే నెగిటివ్ అవ్వచ్చేమో. వీళ్ళ కామెడీ క్రింజ్ ఆ కైండ్ ఆఫ్ అయితే వైబ్ అయితే వస్తుంది. అది నెగిటివ్ అయితే మాట్లాడుకుందాం. సో అదిగా పాజిటివ్స్ అయితే ఇప్పుడు దాకా నాకైతే ఈ పాజిటివ్స్ అన్ని చూస్తుంటే ఓకే ఓకే ఫీలింగ్ అయితే వస్తుంది. అండ్ వెన్ కమింగ్ టు ద స్టోరీ లైన్ విషయానికి వచ్చేస్తే ఈ మూవీకి మనకైతే ట్రైలర్ చూస్తే ప్రాపర్ గా అర్థమైపోతుంది. డ్యూయల్ రోల్ చేశారు రామ్ చరణ్ గారు అయితే ఈ ఫిలిం లో. ఫాదర్ క్యారెక్టర్ అట్ ది సేమ్ టైం ఐఏఎస్ రోల్ లో ఉన్న సన్ క్యారెక్టర్. ఈ ఫాదర్ క్యారెక్టర్ అయితే మేబీ పాస్ట్ అయితే అయి ఉండొచ్చు. మనకి ఫాదర్ క్యారెక్టర్ లో ఉన్న రామ్ చరణ్ గారు ఎవరైతే ఉన్నారో తను ఒక పొలిటికల్ పార్టీలో ఉండొచ్చు. అండ్ అగైనెస్ట్ గా శ్రీకాంత్ గారు వేరే పొలిటికల్ పార్టీలో ఉండొచ్చు, లేకపోతే సేమ్ పొలిటికల్ పార్టీలో ఫ్రెండ్ లాగానే ఉండొచ్చు. సో వీళ్ళిద్దరికి సంథింగ్ ఆ కైండ్ ఆఫ్ క్లాషెస్ అయ్యి మన ఫాదర్ రోల్ లో ఉన్న రామ్ చరణ్ గారికి సంథింగ్ ఏదన్నా అయి ఉండొచ్చు. సో దాన్ని ఇవన్నీ మైండ్ లో పెట్టుకున్న ఐఏఎస్ రామ్ చరణ్ గారు వీళ్ళ మీద ఎలా రివెంజ్ తీర్చుకున్నాడు ప్రాపర్ గా అనేది ఇంకా ఈ కంప్లీట్ స్టోరీ గేమ్ చేంజర్ అయి ఉండొచ్చు ఈ ఫిలిం విషయానికి వచ్చేస్తే. ఇది ఒక 60 to 70% మాత్రమే అవ్వచ్చు గాయస్. గట్టిగా అయితే మళ్ళీ మీరు దాన్ని కామెంట్స్ అయితే చేసుకోకండి, నేను నోటికి వచ్చి చెప్పేస్తున్నారా అనేసి. ఆ ట్రైలర్ చూసి నాకు అలా అనిపించింది కాబట్టి చెప్పాను. నాకైతే ఇది మళ్ళీ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, నాకైతే ఇదే అయ్యే ఛాన్సెస్ చాలా గట్టిగా ఉన్నాయేమో అని అయితే అనిపిస్తుంది. అండ్ వెన్ కమింగ్ టు ద నెగిటివ్స్ ఆఫ్ దిస్ ట్రైలర్ చూసిన తర్వాత ఫస్ట్ థింగ్ అయితే ఆ గ్రాఫిక్స్ అయితే నాకైతే అంత ఎక్కలేదు భయ్య. అది మాత్రం మరి ఏదో టూ లైటింగ్ టూ కలర్ఫుల్ గా అనిపిస్తుంది. మీరు చెప్పొచ్చు ఇంక శంకర్ గారి ఫిలిమ్స్ అలాగే ఉంటాయా అనే సాంగ్స్, కానీ నాకు ఎందుకు అదైతే తేడా కొట్టి. అండ్ దాని తర్వాత నేను చెప్పాను కదా ప్రీవియస్ గా ఆ కామెడీ అయితే బ్రహ్మాండం, కానీ మళ్ళీ వెనక్కి చూడడం చాలా హ్యాపీయే. కాకపోతే బ్రూస్లీ వైబ్స్ వస్తుంది ఆ కామెడీ అని చూసాక, మళ్ళీ ఎక్కడ క్రింజ్ చేస్తారు అన్నెసెసరీ స్టఫ్ అయితే అనేసి.
సో ఈ ట్రైలర్ ఓవరాల్ చూసిన తర్వాత నాకైతే ఓకే ఫీలింగ్ ఉంది. మరి తోపు లెవెల్, నెక్స్ట్ లెవెల్, ఎక్స్‌ట్రీమ్ సూపర్ ట్రైలర్ అయితే చెప్పలేం గానీ, జస్ట్ ఓకే ట్రైలర్. సో మనం జస్ట్ ట్రైలర్ చూసి మూవీని జడ్జ్ చేయడం వరకు కరెక్ట్ కాదు కాబట్టి, మూవీ రిలీజ్ అయిన తర్వాత దీని గురించి ఇంకా డీటెయిల్‌గా మాట్లాడుకుంటే బెటర్. అండ్ ఇది జస్ట్ ట్రైలర్ డిస్కషన్ కాబట్టి, మూవీ అనాలిసిస్‌లో ఈ మూవీ గురించి ఇంకా డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. సో అది గైస్ నాకైతే ఈ ట్రైలర్ చూసి నాకనిపించింది. ఒకవేళ మీరు ట్రైలర్ చూసుంటే మీకిప్పుడు దాకా ఈ ట్రైలర్ చూసి ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. చూస్తున్నాండి మన ఛానల్ అయితే నెక్స్ట్ ఇంకా అనాలిసిస్ వీడియో కూడా వస్తుంది. సంక్రాంతికి మనకి అన్ని పెద్ద పెద్ద ఫిలిమ్స్ అయితే ఉన్నాయి. సో దాని గురించి అనాలిసిస్ వీడియో అయితే చేద్దాం. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. బై బై.